ఈరోజు నేను చేసిన చిన్న మిస్టేక్ వల్ల నా మంచి ప్రాఫిట్ మిస్ అయిపోయాను. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర నుంచి 1, 2, 3 సార్లు రిజెక్ట్ అయ్యేసరికి నేను మళ్ళీ గ్రీన్ క్యాండిల్ చూసి, గ్రీన్ క్యాండిల్ తర్వాత చిన్న పుల్ బ్యాక్ క్యాండిల్ వస్తున్నప్పుడు ఓకే, ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అనుకొని కాల్ తీసుకోవడం జరిగింది. కాకపోతే మార్కెట్ కొంచెం కిందకి రావడం వల్ల నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. హిట్ అయిపోయింది. బట్ నా డైరెక్షన్ మాత్రం కరెక్టే. పైన అయితే స్టాప్ లాస్లు ఉన్నాయి. మార్కెట్ అయితే దాన్ని తీయడానికి పైకి కంపల్సరీ వెళ్తుంది అనుకుని మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత మళ్ళీ రెండోసారి కాల్ ఎంటర్ చేయడం జరిగింది. కాల్ ఎంటర్ అయ్యాను, కానీ నేను ఈసారి 133 రూపీస్ దగ్గర కాల్ ఎంటర్ చేశాను. అది 113 స్టాప్ లాస్ పెట్టాల్సింది 131 స్టాప్ లాస్ పెట్టినట్టున్నాను. మా మా ఆఫీస్లో బిజీగా ఉండడం వల్ల నేను కంగారులో స్టాప్ లాస్ తక్కువ పెట్టేశాను. స్టాప్ లాస్ మిస్టేక్ పెట్టేసి ఇంకా నేను మొబైల్ క్లోజ్ చేసి ఆ పని నేను చేసుకుంటూ ఉండగా మార్కెట్ పైకి వెళ్ళింది, కానీ నాది ముందే నన్ను ఎగ్జిట్ చేసేసింది. సో ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. మనం ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, సిల్లీ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం. ఈరోజైతే చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాను. నా సొంత తప్పు వల్ల నా ట్రేడ్లో నేను లాస్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి రోజులు కూడా వస్తుంటాయి, మనం ఏం చేయలేము దానికి. కాకపోతే ఫిబ్రవరి 1st డే ఈరోజు ట్రేడ్ చేశాను. నిన్నైతే బడ్జెట్ రోజున వాలటైల్గా ఉంటుంది కాబట్టి నేను ట్రేడ్ చేయలేదు. ఈ రోజు నా ప్రాఫిట్ వచ్చి ఉంటే బాగుండేది, బట్ మనం ఏం చేయలేం కదా. ఓకే.